బాక్సాఫీస్ దగ్గర కల్కి రన్ ముగిసినట్లేనా? పాన్ ఇండియా ఫిల్మ్ కావడంతో ఏదో ఒక స్టేట్ నుంచి కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి. మరోవైపు ఆగస్టు 15కు చాలా చిత్రాలు విడుదల ఉండటంతో ఆ తర్వాతి వారం మాత్రం కల్కికి కలెక్షన్స్ తగ్గే అవకాశాలున్నాయి. అందుకే కల్కిని ఓటీటీలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే నెలలో ఓటీటీ ప్రేక్షకులకు కల్కి దర్శనం లభించనుంది. బాక్సాఫీస్ దగ్గర 1100 కోట్ల వసూళ్లను దాటిన తరువాత కల్కి స్లో అయింది. 1200 కోట్ల మార్క్ దాటడం కష్టంగా మారింది. అందుకే కల్కిని ఓటీటీలోకి తీసుకొచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 23న ఓటీటీ వెర్షన్ రిలీజ్ కానుంది. థియేటర్లోకి వచ్చిన తరువాత 8 వారాలకు ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ ఓటీటీలోకి వస్తోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది కల్కి. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించాడు నాగశ్విన్. పాన్ ఇండియా వైడ్ గా ఎన్నో రికార్డులు తిరగరాశాడు. బిగ్ స్క్రీన్ పై దుమ్ము రేపిన కల్కి ఓటీటీలోనూ మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. ప్రైమ్ లో సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ స్ట్రీమ్ అయితే హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.